దేవునికి స్తోత్రాలు. దెయ్యాలు ఎందుకు పందుల్లోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి కోరుకున్నాయి, లేదా దెయ్యాల కోరిక పందుల మరణం అన్న విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. బైబిల్లో మనం గమనించినట్లయితే దెయ్యాలు పందుల్లోకి వెళ్ళడానికి యేసు ప్రభుని పర్మిషన్ అడుగుతున్నాయి, కోరుకుంటున్నాయి. ఎందుకు దెయ్యాలు కోరుకున్నాయి, వాటి యొక్క పన్నాగం ఏంటి, వాటి ఆలోచన ఏంటో ఈరోజు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుండి 34 వరకు ఈ సందర్భం ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వరకు ఈ సందర్భం ఉంటుంది. ఇదే సందర్భము లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుండి 31 వరకు మరి ముగ్గురు సువార్తికులు కూడా వారు తమ సువార్తల్లో భాగంగా రాశారు. దెయ్యాలు యేసు ప్రభుని అవి ఏమని వేడుకుంటున్నాయో మనం చూద్దాం. వారికి దూరమున గొప్ప పందుల మంద మోయిచుండగా దెయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పందుల మందలోనికి పోనిమ్మని ఆయన్ని వేడుకును. 8వ సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా అవి ఎలాంటి టెక్నిక్స్ని యేసుప్రభు మీద ప్రయోగిస్తున్నాయో మనం గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని బాధపరచుకోమని దేవుని పేట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకరేస్తాను. చూడండి, మీరు గమనించండి, దేవుడి మీద ఒట్టు పెడుతున్నాయి దెయ్యాలు కూడా. మమ్మల్ని పాతాళలోకంలో పంపించొద్దయ్య అని చెప్పి ఆయన మీద, దేవుడి మీద ఒట్టు పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం గమనిస్తే పందుల్లోకి వెళ్ళడానికి యేసు ప్రభుని సెలవిమ్మని అవి వేడుకుంటున్నాయి అనే మాట రాయబడింది. కాబట్టి దెయ్యాలు పాతాళలోకానికి వెళ్ళకూడదు అనుకుంటున్నాయి. అంతేకాదు పందుల్లోకి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నట్టుగా బైబిల్లోంచి మనం గమనిస్తాం. అంతేకాదు ఆయన ఎందుకు అలాంటి కోరికలు కోరుకున్నాయి అని మనం చూస్తే వాటికి ముందుగానే, ఆ కోరికకు ముందుగానే యేసు ప్రభు వారు వాటికి ఒక ఆజ్ఞ ఇప్పించాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఆ మనుషుని వదిలిపెట్టి మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి అని చెప్పాడు. లూకా సువార్తలోని 8వ అధ్యాయం 29వ వచనంలో మనకి ఆ మాట కనబడుతుంది. యాలి అనగా ఆయన ఆ మనిషిని విడిచిపెట్టి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాడు. కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞాపించాడు కాబట్టి అవి బయటికి రావాలి. మరి వచ్చేటప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని గమనిస్తే వాటికి పాతాళలోకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళొద్దని, అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దని దేవుడి మీద అని అవి ఆన పెడుతున్నట్టుగా, మమ్మల్ని బాధపరచుకొని అవి బతిమలాడుకుంటున్నట్టుగా, వేడుకున్నట్టుగా మనం చూడగలం. పాతాళంకి మమ్మల్ని పంపించొద్దనే మాట మనకి క్లియర్గా 8వ అధ్యాయం లూకా సువార్త 31వ వచనంలోని కనబడుతుంది. పాతాళంలోకి మమ్మల్ని పంపొద్దని ఆయన్ని బతిమలాడుకుంటున్నట్టుగా. అంతేకాదు వాటి కోరికను మనం గమనిస్తే విచిత్రమైన కోరిక కలిగినట్టుగా మనం గమనిస్తాం. ఎలాంటి విచిత్రమైన కోరిక అంటే లూకా సువార్త 8వ అధ్యాయము 35 నుండి 37 వరకు మనం గమనిస్తే, ఈ దేశంలోంచి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు, ఈ దేశంలోనే ఉంటాం. కాబట్టి ఆ దేశ ప్రజలతోని దెయ్యాలకి మంచి సన్నిహితమైన సంబంధాలు ఏర్పడి ఉంటాయి. దెయ్యాలకి ఆ ప్లేసు, ఆ ప్రాంతంలోని ప్రజలు బాగా ఇష్టమై ఉంటారు. అందుకనే ఈ దేశం నుంచి కూడా మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు అంటున్నాయి. మీరు గమనించండి, దెయ్యాలు యేసు ప్రభు ఆజ్ఞాపించాడు మనుషుని వదిలిపెట్టి బయటకు రమ్మని. అవి పాతాళంకి వెళ్ళడానికి ఇష్టం లేదు, ఆ దేశంలోంచి వెళ్ళడానికి ఇష్టం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయము 35, 37 మనం చదివితే, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునంతకు వచ్చి దెయ్యమును వదిలిపెట్టిన మనుషుడు, ప్రజలందరూ వస్తున్నారు, యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు, పందుల్లోకి అవన్నీ వెళ్ళిపోయి ప్రజలందరూ వచ్చారంట. వచ్చి స్వస్థపరచబడి, దెయ్యాలు కొట్టబడి స్వస్థపరచబడి అతడు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. మనం గమనిస్తే దెయ్యాలు పట్టిన వాడికి స్వస్థ వచ్చింది, వాడు యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ సంగతులన్నీ కూడా ఏం జరిగిందో అన్న విషయాన్ని, వాడు ఎలా స్వస్థపరచబడ్డాడు, వాడు ఎలా మారాడో, ఈ విషయాన్ని చూసిన వారు సాక్ష్యం చెప్పారు. అప్పుడు గెరాసేను ప్రజలు అందరూ కూడా వచ్చారంట. వాళ్ళందరూ భయక్రాంతులయ్యారు అని మనకు కనబడుతుంది. నిజానికి వాళ్ళు ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడ్డారు అని మనం చూస్తే మనకు కనబడుతుంది. దెయ్యాలు పట్టినప్పుడు వాడు ఆ ప్రాంతంలో ఆ యొక్క తోవంటి ఎవరు వెళ్లకుండా
వాడు తను తాను గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ ఇతరులను గాయపరిచేవాడుగా దెయ్యం పట్టినప్పుడు వాడు వలన ప్రజలు భయపడినట్టుగా ఆ ప్రాంతం వైపు ఆ దారి వైపు ఎవడు వెళ్ళడం లేదు అని మనకి మత్తయి సువార్త 8:28 మనకు కనబడుతుంది. కాబట్టి దెయ్యాలు పట్టినప్పుడు వాడు భయంకరంగా ఉన్నాడు, అప్పుడు భయపడ్డారు. కానీ ఇప్పుడు స్వస్థత పొందిన తర్వాత కూడా జనులు బహు భయక్రాంతులయ్యిరి అంటున్నాడు. వాడు స్వస్థచిత్తుడే ఉన్నాడు. ఆనందపడవలసిన సందర్భాల్లో కూడా, సంతోషించవలసిన సందర్భాల్లో కూడా ప్రజలు బహు భయక్రాంతులయ్యారు. అంటే కారణం ఏమిటి? ఎందుకంటే తమ ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నాయి. దెయ్యాలు కూడా ఇదే మాట అంటున్నాయి, మాతో నీకేమి, నువ్వెందుకయ్యా వచ్చావు అంటున్నాయి. వీళ్ళు కూడా మా ఊరు నుండి వెళ్ళిపో అంటున్నారు. అంటే దెయ్యాలకి ప్రజలు ఒకటే మాట, దేవుడిని స్వస్థనిస్తున్న వాడిని, జీవాన్ని ఇస్తున్న వాడిని, పరలోకాన్ని ఇస్తున్న వాడిని వద్దు అంటున్నాయి. కాబట్టి మనం గమనిస్తే దెయ్యాలు మనుషుల మీద ఎంత ప్రభావం చూపుతాయంటే రక్షకుడిని కూడా కాదంటారు. అలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తారు. ఇంతకీ ఆ పరిస్థితుల్లోకి ఎందుకు అలా మారుతున్నాయి అనే విషయాన్ని మనం గమనిద్దాం. మార్కు సువార్త 5:16-17 మనకు అక్కడ ఒక విచిత్రమైన సందర్భం కనబడుతుంది. ఆయన ధోని ఎక్కినప్పుడు జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేసాను. తమ ప్రాంతాలను విడిచి పొమ్మని ఆయన్ని బతిలాడుకున్నారు. మీరు గమనిస్తే దెయ్యాలు వదిలిపెట్టి స్వస్థపరచబడిన వాడు గురించి వీళ్ళకి భయం లేదు. పందులు చచ్చిపోయి కదా, ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళు భయపడ్డారు. ఎందుకు అంటే నాకు తెలిసి ఆ ఊరిలో మరి పందులు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కదా, లేదంటే ఆ యొక్క ప్రాంతం అందరూ కూడా మరి పందుల మీద ఆధారపడి బతికేవారు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి 2000 పందులు చచ్చిపోయాయి. వీళ్ళు భయం ఏంటంటే యేసు ప్రభు వస్తే ఇంకా ఊర్లో ఎంతమందికి దెయ్యాలు పట్టున్నాయో వారందరూ కూడా స్వస్థపరచబడతారు. వారందరూ కూడా మరలా ఆ దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే పందుల్లోకి వెళ్తాయి. పందులన్నీ చచ్చిపోతాయి. ఇలా మా ఊర్లో పందులు చచ్చిపోతాయి. కాబట్టి దెయ్యాలు పట్టున్నా పర్లేదు, మనుషులు నాశనానికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ పందులే మాకు ముఖ్యం. ఈరోజు మనుషులు దేవుడి కంటే, రక్షకుడి కంటే తమ జీవనోపాధి మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటున్నారు, విపరీతంగా ఆధారపడుతున్నారు. జీవాధిపతిని, దేవుడిని, రక్షకుడిని వదిలిపెట్టుకుంటున్నారు. ఇలా వదిలిపెట్టుకోవాలి అన్నది కూడా సాతాను ఉద్దేశం. ఎందుకంటే దెయ్యాలు కూడా ఆ ఊరిలోంచి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, యేసు ప్రభు రావడం కూడా ఇష్టం లేదు. యేసు ప్రభువుని ఊరిలోంచి వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి అని దెయ్యాలు ఆలోచించి పన్నాగం పన్ని అవి పందుల్లోకి వెళ్ళడానికి యేసు ప్రభుని వేడుకున్నాయి, బతిమలాడుకున్నాయి. పందుల్లోకి వెళ్ళిన పందులన్నీ కూడా చనిపోయిన తర్వాత ఊరి ప్రజలందరూ వచ్చారు, పందులు చనిపోతున్నాయి, పందులు మాకు కావాలి, కాబట్టి నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇచ్చే స్వస్థ అక్కర్లేదు, జీవం అక్కర్లేదు అని చెప్పి ఆయన్ని పంపించేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దెయ్యాలు యొక్క పన్నాగం మనుషులు దానికి అంగీకరించారు. చూడండి ఒకసారి మార్కు సువార్త 5:10, 11, 12 కూడా మనం చదువుదాం. తమ్ముడు ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన్ని మిగులు బతిమలాడుకుంటున్నాయి. మీరు గమనిస్తే దెయ్యాల కోరిక ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండడమే వాటికి ఇష్టం. ప్రజల కోరిక కూడా దెయ్యాలు నాకు ఇబ్బంది లేదు, కానీ దేవుడు మాత్రం మనకు అక్కర్లేదు. కాబట్టి దెయ్యాలకి మనుషులకి ఎన్నో సంవత్సరాల స్నేహం, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రజల మనస్తత్వాలని సాతాను అర్థం చేసుకుంది, దెయ్యాలు అర్థం చేసుకొని దేవుడు కుమారుడిని ఎలా ఈ ప్రాంతంలోంచి తగిలేయాలి, మనుషులకు ఎలా రక్షణ దూరం చేయాలి ఆలోచించాయి. కాబట్టి వాటి యొక్క పన్నాగాలు ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభుకి ఇవన్నీ తెలుసు. అయినా సరే ఎందుకు ఆయన దెయ్యాలకు సెలవిస్తారంటే మనుషుల్ని పరీక్షించడానికి, మనుషులు దేనివైపు వాళ్ళు మొగ్గు చూపుతారో వారికి తెలియడానికి అన్నది మనకు తెలుసు. యోబు గారిని శోధించేటప్పుడు దెయ్యాలకి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో అనుక్షణం దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మనం దెయ్యాలు మాట వింటున్నామా? యేసుక్రీస్తుని కావాలనుకుంటున్నాం, రక్షకుడిని కావాలనుకుంటున్నావా? ఈ లోకంలో భుక్తి కొరకు, ఈ లోకంలో జీవనోపాధి కొరకు జీవాధిపతి అయిన దేవుడిని మనం విడిచిపెడుతున్నామా గమనించాలి. ఎందుకంటే దెయ్యాలు ప్రత్యేకం కోరుకున్నాయి పందుల్లోకి వెళ్ళడానికి. మీకు విచిత్రం ఏంటంటే దెయ్యాలు తమలోకి వచ్చిన తర్వాత పందులు ఆత్మహత్య చేసుకున్నాయండి. అవి బతకాలని ఇష్టపడలేదు. కానీ మనిషి అయితే 2000 దెయ్యాలని వాళ్ళు కలిగి వాడు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనుషులు సాతాను యొక్క భ్రమకు, సాతాను యొక్క దెయ్యాల యొక్క తత్వానికి లోబడిపోతున్నారు, దేవుడినే కాదంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుడి యొక్క వాక్యం కంటే, దేవుడి చిత్తం కంటే,
లోకానికి, లోక కార్యక్రమాలకి, మన ఉద్దేశాలకు, మన చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రతిసారి కూడా యేసు ప్రభుని మనం వద్దన్నట్టుగా. కాబట్టి అలాంటి పొరపాట్లు మన జీవితంలో ఎన్నోసార్లు చేసాం. కాబట్టి దెయ్యాలు ఎందుకు కోరుకున్నాయంటే యేసు ప్రభుని ఈ ఊరిలోంచి ప్రజలందరూ తగిలేయాలంటే ఏం చేయాలో ఆలోచించాయి. ఆ నిజంగా నెరవేరిపోయింది. కాబట్టి దెయ్యాలు మాట వినేవారుగా ఉండి దేవుణ్ణి కాదనే అలాంటి భ్రష్ట స్థితిలోకి మనం ఎవరు ఉండకూడదని కోరుకుంటూ మరి సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాం.